श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। That abstract sense of fulfillment you're talking about, is that conceptual? You know that somebody has deposited 1 lakh rupees in your bank account, but you don't have the checkbook and how to drive. Do you think that you are rich or poor? You are rich, but now you need a checkbook in order to concretize it. This fact that the 1 lakh rupees in the bank is the abstract. In order to concretize it, you have to drive. This driving is the concretization. బాబా మార్గంలో ప్రత్యేకత ఏమిటంటే ఆయన మన నెత్తి మీద ఎప్పుడు బరువు పెట్టడు. మనకు బాగా ఈనాటి కాలానికి బాగా సరిపోయినటువంటి రూపం అది. ఈ దేశ కాలపరిస్థితికి అనుగుణంగా వచ్చాను నేను, అందుకని ఈ వేషం వేశా అన్నాడు ఆయన ఒకసారి. ఆయన మనల్ని జపాలు చేయి, ఈ వ్రతాలు చేయి, ఈ రకంగా అయితే ఈ తపస్సు చేయి, ఈ రకంగా ఉపవాసాలు ఏమీ చెప్పలా మనం. అనగా మనం ఇంకేమి చేసేది లేక మనం ఏమైనా చేసుకుంటున్నాం కానీ ఉసుపోక. ఆయన మనకు చెప్పింది ఏమిటి? సద్గురువుకు పగ్గాలు అప్పగించిన నిశ్చింతగా ఉండు చేయాల్సిందని. సద్గురువుకి పగ్గాలు అప్పగించు. ఎట్టాగా పగ్గాలు అప్పగించడం అంటే, మనకి ఎన్నో రకాల బాధలు, ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలంతా మన నెత్తి మీద పెట్టుకుని మోస్తూ ఉన్నాం, సూట్ కేసు మోస్తున్నట్టు. రైల్వే స్టేషన్కి పోయాం, ఈ సమస్యల పరిష్కారం అనేటువంటి గమ్యం చేరాలా. ఈ గమ్యం చేరేటువంటి సాయి అనేటువంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మనకు దొరికింది. రైల్వే స్టేషన్కి పోయాం, ఎక్కాం. సాయి భక్తి అనేటువంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ఎక్కేసాం. సూట్ కేసు మాత్రం తెలుసుకుంటుంది. రైల్వే స్టేషన్ రైలుకి కూడా నెత్తి మీద పెట్టుకునే ఉంటాం. నెత్తి మీద పెడితే మోస్తో మొయ్యదో ట్రైన్. సూట్ కేసు ఎత్తి మీద పెట్టుకునేటువంటి నిన్ను మోసేటువంటి ట్రైన్ సూట్ కేసు కింద పెడితే సూట్ కేసులో మొయ్యదు.
కాబట్టి ఏమిటి, మనం సూట్ కేసును కూడా కింద పెట్టడానికి మనం చేయగలం. మనం బాబా దగ్గరికి పోయి మీ యొక్క సమస్యలు ఏమిటో నా నెత్తి మీద పెట్టండి, నేను ఉన్నా, నేను తీరుస్తా అని ఆయన చెప్తుంటే ఆయన మీద పెట్టడానికి మనకు బాబా చెప్పింది ఏంటంటే ఆ సూట్ కేసు తీసుకుంటూ పెట్టు. ఫస్ట్ నిన్ను నీ సూట్ కేసు ఉంటే నేను మోస్తాను, నిన్ను నీ సమస్యని మాత్రం నేను నా నెత్తి మీద పెట్టుకుని నేను చేస్తాను. కాబట్టి మనం మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఏమిటి, మన సమస్యలని ఆయన తీసి నాకు పగ్గాలు అప్పగించు, నీ బాధ్యతలు నేను నెరవేరుస్తా అని అన్నాడు. అప్పగించడం బాబా దగ్గర మనం మహిమ అనుభవించడం మొదలయ్యేటప్పటికీ మనకు అర్థమైపోతుంది, మన యొక్క బాధలంతా కూడా మన మన సమస్యలు నెత్తి మీద పెట్టుకొని మనకంటే సమర్థవంతంగా నెరవేర్చగలడు. ప్రతి భక్తుడికి ఒకసారి కాకపోతే ఒకసారి మన అనుభవం మనకేదో సమస్యలు వస్తాయి. సాయశక్తిగా ప్రయత్నం చేస్తాం, అన్ని రకాలుగా మన యొక్క మేధస్సంతా ఉపయోగించి మన యొక్క శక్తి యుక్తులంతా కూడా పెట్టి మనం ప్రయత్నం చేస్తాం. పరిష్కారం కాదు, ఇంకా నా వల్ల కాదనుకొని అప్పుడు బాబా గారు బాబా ఇక నువ్వే ఉన్నావు. మనం ఏ పరిస్థితుల్లోనూ ఊహించినటువంటి కోణంలో నుంచి ఒక పరిష్కారం సమస్య పరిష్కారం. అప్పుడు మొట్టమొదటి మనకు అర్థమయ్యేది ఏంటంటే సమస్యని మనం పరిష్కరించుకోగలం అనేటువంటిది మన అజ్ఞానం మాత్రమేను, మన వివేకం మాత్రమేను. మనకంటే కూడా చక్కగా సమర్థవంతంగా ఆయన పరిష్కరించగలడు అనేటువంటిది రెండు మూడు అనుభవాలు అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. అర్థమై ఎందుకు వచ్చిన బాధ మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం, కానీ ఆయనే ఉన్నాడు, ఆయన చూసుకుంటాడులే అనేటువంటి బాధ మనకు మరీ ఎందో కాలేదు, ఏమో వద్దో, ఐదైతే మనకి ఏమైపోద్దో అనేటువంటి ఆందోళనలే మన పని మనం చేసుకుంటాం, ఆయన చూసుకుంటాడులే. మన పని కానట్టు ఉంటుంది అప్పటికి. ఇక కొంతకాలం గడిచేటప్పటికీ అసలు మన సమస్య కానట్టు ఉంటుంది. ఏదో ఆయన సమస్యలే, సమస్య వచ్చిందా బాబా, ఇంకో సమస్య వచ్చింది, ఇష్టం క్యాన్సర్, ఫ్రీగా అట్లా వదిలేస్తుంటాం అనమాట. ఇక ఆయన చూసుకుంటుంటాడు, ఇక ఆయన సమస్యలాగా. అక్కడ అప్పచెప్పన్నావు కదా, అప్పచెప్పేసా, బరువు నీ ఇంటికి పెట్టమన్నా పెట్టా అని చేయడానికి కూడా మనకు అవకాశం లేదు. ఆయన చెప్పింది ఏమిటి, నువ్వు మెదలకుండా గమ్మున కూర్చో, చివరికంటే ఆ గమ్యం నేను చేరుస్తా. నువ్వు జపతపాలు చేయవాయి, నువ్వు 1,00,000 జపం చేయి, నువ్వు ఆ జపం చేయి, ఈ జపం చేయి, తల కిందులుగా తపస్సు చేయి, ప్రాణాయామం చేయి, యోగం చేయి, అయి చేయి, ఇది చేయి చెప్పలే ఆయన. ఆయన చెప్పింది మెదలకుండా ఎట్లా మెదలకుండా కూర్చోవాలి, మన బరువు బాధ్యతలంతా కూడాను, మన పగ్గాలంతా కూడాను, జీవితం అనే రథం యొక్క పగ్గాలంతా కూడాను ఆయన చేతిలో పెట్టి మెదలకుండాను కూర్చుంటే ఆయన రథం తోడుకుంటూ వెళ్ళిపోతాడు లక్ష్యానికి. అది మనం బాబా చరిత్ర పారాయణ చేస్తూ బాబా చరిత్రలో ఆయన లీలల ద్వారా ప్రకటమైనటువంటి అందరి జీవుల్లోనూ ఉండేటువంటి ఆ సాయి తత్వాన్ని మనం గుర్తించి దర్శించినప్పుడు అన్ని జీవుల్లో నుంచి బాబా ప్రకటన అవటం మొదలవుతాడు. ప్రకటన అవటం మొదలవగానే ఆ మహిమ మనకు తెలియకుండానే శరణాగతి ఆటోమేటిక్. మహిమను చూసిపెట్టుకుని మనం వదిలిపెట్టమంటే బయట వదిలిపెట్టలేము. ఎదుటివాడు ఈ సూట్ కేసు మోయగలడో లేదో తెలియకుండా మన చిన్నపిల్లవాడు చేతికి ఇస్తామా, మన దృష్టిలో అటువంటి వాడు అనమాట. ఒక బస్సు బిడ్డ తీసుకుని ఎత్తుకుపోతున్నాం, ఒక 5-6 బిడ్డ వచ్చి నేను ఎత్తుకుంటే అయ్యి అడిగింది, ఇస్తావా పట్టానా, కింద వేస్తే కింద వేస్తే దెబ్బ తగిలితే అప్పుడు పక్కన ఏమన్నామండి, ఆ అమ్మాయికి అలవాటు మా చెల్లిని ఎత్తుకుంటుంది, ఇవ్వండి పర్లేదు అన్నాను, అప్పుడు హ్యాపీ తీసుకుంటాం. కాబట్టి మనకు అనుమానం అన్నమాట, మన బరువు బాధ్యతలంతా నువ్వు మీకడా లేదా ఆయన సామర్థ్యం ఉందా లేదా అని మనకు అనుమానం ఉంటుంది. ఒక 2-3 అనుభవాలు తీసేటప్పటికి ఆయన పూజ చేసుకుంటాడు, నేను కూడా చేయగలనండి, మీ బరువు బాధ్యత నేను కూడా తీర్చగలనండి, నాకు కొంచెం కెపాసిటీస్ ఉన్నాయండి అని చెప్పి ఆయన మనకు నివేదించుకున్నట్టు మనకు అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఆయన మీద పర్వాలేదు కదా, ఆయన కూడా మన బాధ్యత చేస్తాడు. అప్పుడు నెమ్మదిగా ఆయన ఇవ్వటం మొదలు. ఈలోగా మనం ఏమో మనమే చూసుకుంటున్నాం. కారు డ్రైవింగ్ కూర్చోలేదో తెలియకుండా స్టీరింగ్ ఇచ్చినాడు, ఇవ్వనట్టు కూర్చోలేదో తెలియకుండా. లైసెన్స్ ఉంది, లైసెన్స్ ఉంటే మాత్రం డ్రైవింగ్ చూసినట్టు లెక్క ఏమిటి, పక్కన సర్టిఫై చేస్తే ఎవరైనా చక్కగా డ్రైవ్ చేస్తాడు, స్టీరింగ్ ఇస్తాం, పగ్గాలు ఇవ్వటం. ఆయన పగ్గాలు అన్నాడు, మనం స్టీరింగ్.
అట్లా సాయి ఆ రకంగా మనం దర్శించడం మొదలైనప్పుడు మనకు ఆయన మహిమ ప్రకటన అవుతుంది. మొదట ఆయన మహిమ ప్రకటన అవుతుండే కొద్దీ మనలో ఆయన పట్ల డిపెండెన్స్, ఆయన పట్ల శరణాగతి భావం పెరుగుతూ ఉంటుంది. శరణాగతి భావం పెరిగే కొద్దీ మనలో ఉండేటువంటి అహం పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. మనకు బాధ ఉండదు. ముందు ఆయన ఇహం చూపించాడు. ఇహంలో మనకు బాధలు సమస్యలు లేకుండా చేసినటువంటి చేశాడు. ఆయన పరాల గురించి కాదు మాట్లాడింది. నాయన, నువ్వు నన్ను పూజ చేసుకుంటూ ఉండు, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకు నేను స్వర్గాన్ని ఇస్తాను, నీకు ముక్తినిస్తాను, స్వర్గంలో పరాల సుఖాలు ఇస్తాను అని చెప్పి ఆశ పెట్టడం ఆయన. ఇప్పుడు ఇక్కడ మనం ఈ బరువు బాధ్యతల నుంచి, సమస్యల నుంచి, దుఃఖాల నుంచి పూర్తిగా బయటపడేటువంటి పరిష్కార మార్గం చూపించాడా ఏమైనా? ఎంతో మంది మహానుభావులు మన సమస్యలకు అంతా కూడా మా దుఃఖానికి పరిష్కార మార్గం చెప్పారు. బాబా పరిష్కార మార్గం కూడా కదా అని చెప్పింది. ఆ బాధంతో నా అయితే చూడండి, ఏమైనా ఉండే ప్రత్యేకత ఏమిటంటే ఈ సమస్యలకన్నిటికీ కూడా పరిష్కార మార్గం చెప్పి ఎవరో వచ్చారో ఒక సమస్య చెప్పారు, నువ్వు ఇట్టా చేసుకో బాబు, నువ్వు అట్టా చేసుకో బాగుంటుంది అని చెప్పడం వేరే, నువ్వు అట్లా కూర్చోవయ్యా నేను చేస్తాను అని చెప్పడం వేరే. బాబా ఇంతకుముందు చెప్పేటువంటి సద్గురువులాగా మనకు పరిష్కార మార్గాలు సూచించడంలా ఆయన ఆ బరువు బాధ నెత్తి మీద పెట్టుకుంటాం. నెత్తి మీద పెట్టిన క్షణంలో మనకు అన్ని దుఃఖాల్లో ఎంత పెట్టగలిగితే అంత విముక్తున్నాం. ఇహాన్ని లేకుండా కరోనా అనే మాట ఆయన ఎప్పుడు మాట్లాడు. ఇది సద్గురువులు అయిపోతాం. ఏ సద్గురువు అయినప్పటికీ కూడాను ఏమంతా ఏమీ లేదురా, అంతా పరంలోనే ఉంది అని మాత్రం ఎవడో చెప్పడం. ఆ పరాన్ని కూడా ఇహంలో మనం చూడగలగాలి, అనుభవించగలగాలి. ఈ రెండు కూడాను ఆపోజిట్స్ గా ఉండవు, ఒకదానికి ఒకదానికి వ్యతిరేకమైనటువంటి అంశాలు కాదు. ఈ రెండు కూడాను రెండు కలిసిపోయేటువంటి. వేమన చెప్పినట్టుగా ఇహము లేదు పరమే గరదను వాడి మాట కళ్ళ మాట. ఎవడనాగానే నీకు వచ్చి ఈ ఇహమంతా కూడా నా మాయ, ఇదంతా కూడా ఏమీ లేదు, ఇదంతా అశాశ్వతంగా నాయన, ఆ పరాని గురించి ఆలోచిస్తుంది, దీని గురించి పట్టించుకోబాక అసలు మీ వ్యవహారం అంతా కూడాను అని ఎవడన్నాగానే నీకు ఏమైనా బోధ చేశాడా? గుర్తుపెట్టు, ఆ చాలు వాడు చెప్పడానికి. వాడి కళ్ళ మనడు వాడు దొంగ, వాడి మాట నమ్మదు. అది మనకు బాబా దగ్గర అని ఆ మాట చెప్పలా చేసి ఆయన మీకు సలహాలు కూర్చున్నాడు. ఇహము లేదు పరమనేటువంటి వాటిని చెప్పుకుని ఏ ఫలాలు చూసుకోవాలన్నాడు. ఎట్టా చూసుకోవాలా? నేను చూసుకుంటా, నా నెత్తి మీద పెట్టు. ఈ రకంగా ఇటువంటి సాధన, క్లిష్టమైనటువంటి జప తపాలు, సాధనలు, ఉపాసనలు చేయలేనటువంటి ఈ యుగంలో మనలాంటి వాళ్ళకి సులభంగా మనకు సద్గతిని ఇవ్వడానికి ఇచ్చినటువంటి రూపం. More and more that we experience, because this insecurity is something which is innate, which is inborn. That is the primary complex of everybody. In order to overcome that, we do it. We say insecurity, and I name it insecurity. Ramana Maharshi says it is fear of death. People name it in different ways, but that is the basic problem of human predicament. So slowly, the more and more that we experience Baba's security, the sense of insecurity goes. And once the insecurity goes, still we enjoy. We have a funny feeling that if we don't have the insecurity, we don't ask and we don't need anything and we don't have a bank balance. There's no connection between the two. That is why I always give the example of a child. For instance, Shruti. She used to ask me things. I want this and I want that. I used to give it immediately. Whatever she asked, I used to give. But she never enjoyed that. I never saw her actually enjoying what I had given. The very fact of her asking and my giving, that gives the fulfillment. It's just a play.
And we ask Baba and he gives. And we'll play with it and throw it away. It is not on account of due to any insecurity that we need to ask. With security we ask. With a sense of security that it will be given. And nothing happens even if it is not given. There, the total attitude towards our asking and getting and enjoying, it changes. స్విమ్మింగ్ పూల్లో ఒక చిన్న పలక పెట్టుకొని మనం సరదాగా ఆడుతూ ఎంజాయ్ చేసేదానికి, ఈత రాకుండా నదిలో మునిగిపోయి ఏదో ఒక దుంగ పట్టుకునే దానికి ఎంత తేడా ఉంది. అంత తేడా. ఇద్దరు దుంగలు పట్టుకున్నారు, ఇద్దరు నీళ్ళలోనే ఉన్నారు. వీడికి వాడికి ఎంత తేడా ఉండొచ్చు. మనం అట్లా ఉండాలి స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్టు. దుంగ పట్టుకుంటాం, ఈత కొడతాం, చుట్టూ నీళ్లు ఉంటాయి, ఒక్కోసారి ముక్కులోకి పోతాయి, అన్నీ ఉంటాయి. ఉండని ఎంజాయ్మెంట్. మూలో అంతా బయటకు వస్తాం. ఎందుకంటే అక్కడ ఇంకేమో అయిపోతామనే భయం లేదు స్విమ్మింగ్ పూల్లో. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మన సముద్రం నుంచి స్విమ్మింగ్ పూల్కి వచ్చాం, అది గుర్తుపెట్టుకోండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మనకి నీళ్ళే వద్దనుకోవాల్సిన అవసరం లే. నీళ్ళు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాబ్ ఉంటుంది, ఇల్లు ఉంటాయి, వాకిళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. హ్యాపీగా మీరు ఎంజాయ్. సృష్టిలోని ప్రేమంతా ఒక్క రూపు దాల్చెను, సాయినాథుడే శరశ్చంద్రుడై నడయాడెను. సృష్టిలోని ప్రేమంతా ఒక్క రూపు దాల్చెను, సాయినాథుడే శరశ్చంద్రుడై నడయాడెను. సృష్టిలోని ప్రేమంతా ఒక్క రూపు దాల్చెను. అవ్యాజ కరుణయే మాపై వర్షించెను, శ్రీ సాయి అభయమై సర్వుల దీవించెను. అవ్యాజ కరుణయే మాపై వర్షించెను, శ్రీ సాయి అభయమై సర్వుల దీవించెను. స్వచ్ఛమైన సాయి బాట స్పష్టముగా చూపెను, స్వచ్ఛమైన సాయి బాట స్పష్టముగా చూపెను. సత్యకామునిగా చేయి పట్టి నడిపెను, సత్యకామునిగా చేయి పట్టి నడిపెను. సృష్టిలోని ప్రేమంతా ఒక్క రూపు దాచెను, సాయినాథుడే శరశ్చంద్రుడై నడయాడెను. అనన్య సాయి భక్తి దీపము వెలిగించెను, నిత్య నూతనముగా జీవితాలు మలచెను.
అనన్య సాయి భక్తి దీపము వెలిగించెను నిత్య నూతనముగా జీవితాలు మలచెను సాయి తత్వ శోధనే సాధనగా తెలిపెను సాయి తత్వ శోధనే సాధనగా తెలిపెను దివ్యత్వపు బాటలో దీపస్తంభమాయను దివ్యత్వపు బాటలో దీపస్తంభమాయను సృష్టిలోని ప్రేమంతా ఒక్క రూపు దాల్చెను సాయినాథుడే శరశ్చంద్రుడై నడయాడెను దివ్యమైన జ్ఞానకాంతి మమ్ము మేల్కొలిపెను ఆనందపు వెలుగై చీకటి తొలగించెను దివ్యమైన జ్ఞానకాంతి మమ్ము మేల్కొలిపెను ఆనందపు వెలుగై చీకటి తొలగించెను ఊసులో ధ్యాసలో శ్రీ సాయిని నిలిపెను సాయి 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 ఊసులో ధ్యాసలో శ్రీ సాయిని నిలిపెను మాతృ సాయి జగతినే మాకై సృష్టించెను మాతృ సాయి జగతినే మాకై సృష్టించెను సృష్టిలోని ప్రేమంతా ఒక్క రూపు దాల్చెను సాయినాథుడే శరశ్చంద్రుడై నడయాడెను సృష్టిలోని ప్రేమంతా ఒక్క రూపు దాల్చెను సాయినాథుడే శరశ్చంద్రుడై నడయాడెను సృష్టిలోని ప్రేమంతా
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय।